Hello and welcome to my channel everyone. This is Tirpal Reddy, మన తెలుగు బైకర్. నా లాస్ట్ వ్లాగ్ లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నమాట, హల్క్ ని అప్గ్రేడ్ చేస్తున్నానని చెప్పి. సో వన్ బై వన్ ఒక్కొక్కటి నేను కొన్ని అసెసరీస్ ని ఇన్స్టాల్ చేస్తున్నా దాని మీద. 27 జూన్ కి హల్క్ ది సెకండ్ యానివర్సరీ ఉండే, బట్ ఆ సెకండ్ యానివర్సరీ అప్పుడు నేను చాలా ప్లానింగ్ ఉండే కంప్లీట్లీ మేక్ ఓవర్ చేద్దామని హల్క్ ని. బట్ అది కుదరలేకపోయింది బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ ఇన్ ఆఫీస్. బట్ ఆ సెకండ్ యానివర్సరీ అప్పుడే కొన్ని అసెసరీస్ ని నేను ఆర్డర్ చేశాను అనమాట. సో క్రాష్ గార్డ్ ఏదైతే నేను ఆర్డర్ చేశానో అది అన్ఫార్చునేట్లీ డెలివరీ కాలేదు. ఆన్ ద వేలోనే డ్యామేజ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వచ్చింది. దెన్ కొత్త క్రాష్ గార్డ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ఎందుకంటే స్టాక్ లో లేకుండే వాళ్ళ దగ్గర, సో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ దాన్ని షిప్ చేశారనమాట. సో ఫైనల్లీ టుడే అది వచ్చేసింది. దిస్ ఈస్ దాట్ క్రాష్ గార్డ్ బైజన్ మోటో. సో ఇది మాత్రం, ఈ క్రాష్ గార్డ్ మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు నేను చూసిన ప్రతి క్రాష్ గార్డ్స్ అన్ని బ్లాక్ కలరే ఉంటుండే, వీళ్ళ దగ్గర మాత్రం వైట్ కలర్ అవైలబుల్ ఉండే. ఎందుకంటే నా హల్క్ ని నేను కంప్లీట్ మేక్ ఓవర్ చేద్దామని ఏదైతే ప్లానింగ్ ఉందో దాంట్లో నాకు వైట్ కలర్ క్రాష్ గార్డ్ కావాలంటే. సో ఫైనల్లీ ఆ వైట్ కలర్ క్రాష్ గార్డ్ నాకు దొరికింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్ అండ్ ఇన్స్టాల్ ఇట్. సో మనం ఈ రోజే దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ ఫిట్టింగ్ కూడా చేసేద్దాం దీన్ని. క్రాష్ గార్డ్ తో పాటు నేను సాడల్ స్టే కూడా ఆర్డర్ చేశా. సో రెండు ఉన్నాయి దీంట్లో, క్రాష్ గార్డ్ అండ్ సాడల్ స్టే. దీని అమౌంట్ ఏంటి, ఎంత అయింది, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా ఈ బ్లాగ్ లో చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ కంప్లీట్ బ్లాగ్ చూడండి. ఇది ఫస్ట్ ఓపెన్ చేస్తే, సో దిస్ ఇస్ సాడల్ స్టే. Then mounts the main part, the interesting part. సో ఇంటర్నెట్ లో చాలా సర్చ్ చేసిన తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది అనమాట. బట్ చాలా రోజుల నుంచి ఆర్డర్ చేయాలి అనుకున్నా, బట్ ఫైనల్లీ హల్క్ సెకండ్ యానివర్సరీ కోసం నేను ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా అండ్ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ఇట్. చాలా హెవీగా ఉంది. సో దిస్ ఈజ్ ది వైట్ కలర్ క్రాష్ గార్డ్. సో ఇది మాత్రం హల్కే వైట్ కలర్ చాలా సెట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్లానింగ్ ఉంది దాన్ని ర్యాపింగ్ చేద్దామని. ఏదైతే ర్యాపింగ్ చేద్దాం అనుకుంటున్నానో అది కూడా కలర్ కొంచెం వైట్ అండ్ సేమ్ గ్రీన్ కలర్ ఉంటుంది. సో మంచిగా సెట్ అయిపోతుంది దానికి ఇది. సో అందుకని ఇది వైట్ కలర్లో ఆర్డర్ చేస్తారు ఇది. సో వీళ్ళు వారంటీ కూడా ఇస్తారు, మటీరియల్ క్వాలిటీ వారంటీ అండ్ కలర్ వారంటీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు వర్షం బాగుంది, వర్షం కొంచెం తగ్గినాక నేను దీన్ని తీసుకెళ్తాను మా మెకానిక్ దగ్గరికి, సైట్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఫిట్టింగ్ చేస్తున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద ఇన్స్టాలేషన్ గైడ్. అండ్ దీని ప్రైస్ కూడా నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్లో రివీల్ చేస్తా. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇవి ఆఫ్ స్లైడ్స్ తీసేసా, ఎందుకంటే ఆఫ్ స్లైడ్ దీనికి కనెక్ట్ ఉంది కాబట్టి. దెన్ ఇప్పుడు ఇది తీసేద్దాం. ఈ స్క్రూస్ ఉన్నాయి, ఈ నట్ బోల్ట్ తీసేసి దెన్ ఇది కంప్లీట్లీ డిస్మెంటల్ చేసిన తర్వాత అప్పుడు ఈ కొత్త క్రాష్ గార్డ్ ఇక్కడ పెట్టాలి. ఇవి రావట్లేదు ఎందుకంటే ఈ వాటర్ వల్ల చాలా టైట్ అయిపోయినాయి అనమాట. సో ఇది రావట్లేదు అనమాట చైన్ తీయటానికి. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఐఎమ్ థింకింగ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లోనే ఇది ఇన్స్టాలేషన్ చేద్దామని. ऊपर वाला होगा ना, ऊपर वाला होगा, एक खुल दे यहाँ पे आएगा. सो वीडियो में देखा था. यार से सेट कर खड़ी पानी दे तो సైలెన్సర్ को టచ్ हो रहा है. हाँ. సో ఫస్ట్ ఇక్కడ ఒక నట్, ఇక్కడ ఒక నట్, ఇది ఇంకా టైట్ చేయాలి.
ఇది ఒకటి ఫిటింగ్ చేయాలి, ఈ రెండు. ఇది మెకానిక్ దగ్గరనే అవుతుంది. సొంతంగా ఇన్స్టాలేషన్ అయితే చాలా కష్టం, చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట ఇది కూడా. సో ఇద్దరు కావాలి దీన్ని ఫిట్ చేయాలంటే. ఓన్లీ 1%తోనే కుదరదు. బాగా కష్టమవుతుంది, నట్స్ సరిగా టైట్ అవ్వట్లేదు అన్నమాట. ఇవాళ ఇది అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు కింది ఇది లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. 4 పాయింట్స్ ఉన్నాయి, 1 2 3 అక్కడ 4. సో ఫైనల్లీ ఇప్పుడు క్రాష్ గార్డ్ ఫిట్ చేసినాక ఇప్పుడు టైం వచ్చింది మన సాడల్ స్టే ఫిట్ చేయడానికి. సో సాడల్ స్టే కోసం ఫస్ట్ ఈ నట్స్ తీయాలన్నమాట. తీసి అందులో కొన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, ఆ బ్రాకెట్స్ దీనికి పెట్టాలి. సో ఇట్ సైడ్ బాగా కష్టమైంది తీయటానికి. ఫైనల్లీ వెళ్ళిందనమాట. 2 డేస్ తర్వాత, 2 డేస్ ట్రై చేసిన తర్వాత ఇది 3rd డే. ఇప్పుడు ఇది ఫైనల్లీ వెళ్ళింది. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. సో ఇది బైజన్ది క్రాష్ గార్డ్ అండ్ సాడల్ స్టే. సో ఈ రెండు సెట్ తీసుకున్నా ఒకేసారి. అండ్ దిస్ ఈజ్ ది హిమాలయన్ 450ది విండ్షీల్డ్ కొత్తది. సో ఇది మంచి సెట్ అవుతుంది, స్లీక్ డిజైన్ ఉంది. సో చాలా ఇంటర్నెట్లో చాలా విండ్షీల్డ్స్ చూసిన తర్వాత ఇది నాకు బాగా నచ్చింది, పర్ఫెక్ట్ సెట్ అవుతుందని ఇదే తీసుకున్నా. సో ఇది బేసికల్లీ ఆల్టిట్యూడ్ మోటో నుంచి ఈ బ్రాకెట్ తయారవుతుంది, మన జిపిఎస్ మౌంట్. ఇది డైరెక్ట్ హెల్మెట్ మన హెడ్లైట్ వరకు, హెడ్లైట్ నుంచి కనెక్ట్ ఉంటుంది అండ్ దీనికే ఈ విండ్షీల్డ్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో గుడ్, చాలా స్టడీగా ఉంటుంది ఇది అండ్ కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇంతకుముందు నేను కార్బన్ ఫైబర్ది యూస్ చేసేటోని, అది డైరెక్ట్ హ్యాండిల్ బార్కి టచ్ అయ్యేది. సో కొంచెం హెవీగా అయిపోయేది హ్యాండిల్ బార్. బట్ అది తీసిన తర్వాత నాకు హ్యాండిల్ బార్ కొంచెం లిటిల్ బిట్ లైట్లీ ఫీల్ అవుతుంది. సో దిస్ ఇస్ గుడ్. కొంచెం కాస్ట్లీ అవుతుంది ఇది, మొత్తం సెట్ వచ్చేసి అరౌండ్ 6000. బట్ వర్త్ ఇట్, అంటే చాలా బాగుంది. సో క్లియర్ విజన్ ఉంటుంది, రోడ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి ఇలా చూస్తే రోడ్ దగ్గరది కూడా మనకు క్లియర్ విజన్ కనిపిస్తుంది అన్నమాట. సో యా, ఫైనల్లీ దిస్ ఈస్ ది ఫైనల్ లుక్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చేయాలనుకుంటున్నా, మన హల్క్ మీద ఈ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ని ర్యాపింగ్ చేద్దామని. సో సమ్ వైట్ అండ్ గ్రీన్ కలర్లో ఒక థీమ్ అనుకున్నాను. సో ఇది అండ్ ఆల్మోస్ట్ టాప్ బాక్స్కి కూడా నేను అదే థీమ్తోన వైట్ అండ్ గ్రీన్ కలర్ది ర్యాప్ చేస్తాను అనమాట. సో ఓవరాల్ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది తర్వాత, బట్ దానికి కొంచెం టైం ఉంది. బట్ రైట్ నౌ దిస్ ఈజ్ ఇట్. సో మై స్క్రాంబ్లర్ హల్క్ ఈజ్ రెడీ ఫర్ ది కంప్లీట్ టూరింగ్ సెటప్. సో జస్ట్ ఇప్పుడు నేను ప్యానియర్స్ తీసుకోవాలి, బట్ ఐఎమ్ నాట్ షూర్ హార్డ్ ప్యానియర్స్ తీసుకుంటున్నా లేక సాఫ్ట్ ప్యానియర్స్ తీసుకుంటున్నా, ఐఎమ్ నాట్ షూర్ యట్. సో అది తర్వాత చెప్తాం తీసుకోవటప్పుడు. సో ఫైనల్లీ నా హల్క్ స్క్రాంబ్లర్ కోసం అప్గ్రేడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్రాష్ గార్డ్ అండ్ సాడల్ స్టే ఇన్స్టాలేషన్ చేసిన కొత్తవి అండ్ విండ్షీల్డ్ అప్గ్రేడ్ చేశాను. సో విండ్షీల్డ్ వచ్చేసి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ తరపున విండ్షీల్డ్. సో దానికి ఒక బ్రాకెట్ ఆల్టిట్యూడ్ మోటో అనే ఒక స్టోర్ ఉంది ఇక్కడ ముంబైలో. వాళ్ళు తను ఏం చేస్తాడంటే ఒక బ్రాకెట్ తయారు చేస్తాడు మన స్క్రాంబ్లర్ కోసం. సో ఆ బ్రాకెట్ పైన రాయల్ ఎన్ఫీల్డ్ది విండ్షీల్డ్ ఫిట్ అవుతుంది. సో ఈ మొత్తం బ్రాకెట్ విత్ జిపిఎస్ మౌంట్ అండ్ విండ్షీల్డ్ వచ్చేసి అరౌండ్ 5600. దాని ప్రైస్ 150 రూపీస్ ఎక్స్ట్రా నాకు కొరియర్ ఛార్జెస్ పడింది. సో ఈ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా షిప్పింగ్ చేస్తున్నారు. సో దాన్ని ప్రతి స్టేట్ బట్టి దాని ప్రైజెస్ ఉంటుంది, షిప్పింగ్ ప్రైజెస్.
అండ్ క్రాష్ గార్డ్ సాడల్ స్టే వచ్చేసి బైజన్ తరపున తీసుకున్నాను నేను, బైజన్ మోటో. వీళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్స్ పిక్ చేస్తారు. ఈ రెండుకి కూడా కాస్ట్ వచ్చేసి నాకు 7,600 అరౌండ్ పడింది. మీకు కూడా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ నేను పేస్ట్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో. మీకు కావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని అండ్ యూ కెన్ బై ఇట్ అవుట్. బట్ ఇన్స్టాలేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం ట్రిక్కీ ఇన్స్టాలేషన్ ఉంది. ఈవెన్ ఫర్ విండ్షీల్డ్ బ్రాకెట్ ఏదైతే ఇచ్చిండో తను నంబర్ ప్లేట్ కోసం, సో ఆ నంబర్ ప్లేట్ ఎగ్జాక్ట్లీ ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో దానికి హోల్ చేయాల్సి వస్తుంది. సో అదొక ట్రిక్కీ ఉంది. అండ్ ఇంకొకటి క్రాష్ గార్డ్ కూడా చాలా ట్రిక్కీ ఉంది. సో వీ కాన్ డూ ఇట్ అవర్ సెల్ఫ్. సో అది ఫిట్ చేయాలంటే ఖచ్చితంగా 2 to 3 కావాలి. సో అది మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఏదైనా స్టోర్కి వెళ్ళి మెకానిక్ షాప్లో వెళ్ళి చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. సో that's it for this vlog. Complete installation guide of everything crash guard and saddle stay. So hope you like this video. త్వరలోనే నేను ఒక రైడ్ చేయబోతున్నా. సో దానికోసం వెయిట్ అండ్ వాచ్. And until the next video, keep smiling and ride safe.